సమాజానికి నేను నా వంతుగా నేనేం చేయగలను అని ఆలోచించాను. ఆ సమయంలో ఎంతో మంది ఇన్స్టిట్యూషన్స్ పెట్టి ఎడ్యుకేషన్ ఇస్తున్నారు, కొంతమంది ఫ్రీ ఎడ్యుకేషన్, ఫుడ్ అండ్ అకామిడేషన్ కల్పిస్తున్నారు. సో మన దివ్యాంగులు ముందుకెళ్ళలేకపోవడానికి వాళ్ళకి ఉన్న అడ్డంకి ఏంటి అని నాకు అనిపించింది. నా మనసుకి నేను అనుకున్న ఆ టైంలో ఫుల్ఫిల్ అవ్వాలి, ఒక లైఫ్, ఒక వ్యక్తి జీవితం లేదా ఒక మహిళ జీవితం పరిపూర్ణత్వం కావాలి అంటే వాళ్ళకు కూడా వివాహం కావాలి. చాలామంది కంప్లైంట్స్ చెప్తున్నారు, మాకెవరు మ్యాచెస్ చూడండి, ఏ బ్యూరోలో ఇచ్చినా కూడా మా ప్రొఫైల్ తీసి పక్కన పడేస్తూ ఉంటారు అని చాలామంది వాపోయారు. కొంతమంది అయితే అమౌంట్ తీసుకుంటారు కానీ మమ్మల్ని అసలు కనీసం కేర్ చేయరండి, మేము ఇలాగా అనగదొక్కపడి ఉన్నాం, ఎవరు పట్టించుకోవట్లేదంటే నాకు అనిపించింది ఈ పని నేనెందుకు చేయకూడదు అనిపించి ఆ క్షణమే కొత్తగా దివ్యాంగుల వివాహ ఇన్ఫో సొసైటీ అని ఒక కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి ఎంతో మందికి అవగాహన కల్పిస్తూ జిల్లాల వారీగా తిరిగి పరిచయ వేదికలు కండక్ట్ చేసి, ఒకప్పుడు ఇంట్లో ఒక దివ్యాంగుడు ఉన్నాడంటే వాళ్ళకి పెళ్లి చేయాలనే ఆలోచన కూడా లేదు కొంతమంది తల్లిదండ్రులకి. అలాంటిది వాళ్ళకి ఆలోచన కల్పించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడిన వాళ్ళకి నేను దగ్గర తీసి వాళ్ళ కులాలు ఏంటి, వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నారన్నీ గమనించుకుంటూ వాళ్ళని ఒక ఇంటి వాళ్ళని చేశాను. వాళ్ళకు కూడా 185 జంటలకి నేనైనా ఇవన్నీ చేయగలిగాను. నా కుటుంబ సహాయ సహకారాలు ఇప్పటి వరకు మెండుగా ఉన్నాయండి. నేను ఒక దివ్యాంగురాలను నన్ను ఎప్పుడూ నిరుత్సాహపరచలేదు. వాళ్ళు నాకు ప్రతి అవకాశాన్ని ఎక్కడికి వెళ్తానంటే అక్కడికి తీసుకెళ్లేవాళ్ళు, పక్క నుండి వెళ్ళంటే ఉండేవాళ్ళు. అలా వాళ్ళు నాకు సపోర్ట్ ఇవ్వబట్టి నేను మీ అందరికీ ఇన్ని చేయగలిగానేమో అనిపించింది. ఇప్పటి వరకు ఇంతవరకు చేయగలిగాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆ భగవంతుడు నన్ను ఇక్కడ దాకా నడిపించాడు. మన సేవా సంఘం, సంక్షేమ సంఘం కూడా నాకు సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తున్నాను. మన కుటుంబాల్లో కూడా చాలామంది మనకు తెలిసి, కొంతమందికి ఐ ప్రాబ్లం ఉన్న వాళ్ళు సర్టిఫికేట్స్ లేక ఇబ్బంది పడుతూ ఉంటారు. మీకు తెలుసో లేదో డిసబిలిటీ సర్టిఫికేట్స్ చాలా మందికి దొరక్క, ఎక్కడ దొరుకుతాయో ఇన్ఫర్మేషన్ కూడా తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు. నేను చేసే సర్వీస్ ఒక పెళ్ళిళ్ళు చేయడమే కాదండి, పూర్తిగా వాళ్ళకి సర్టిఫికేట్స్ దగ్గర నుంచి, ఎలాంటి ఉద్యోగ ఇన్ఫర్మేషన్ దగ్గర నుంచి, ఆర్టిఫిషియల్ లెగ్స్ దగ్గర నుంచి, చంకకర్రలు, ఇయర్ మిషన్స్ దగ్గర నుంచి, బ్లైండ్ వాళ్ళకి స్టిక్స్ దగ్గర నుంచి, వీల్ చైర్స్ దగ్గర నుంచి, ఎంతో మంది దాతల దగ్గర నుంచి ఇప్పించగలిగాను. ఆ దాతలు అనే వాళ్ళు ఉంటేనేనండి వెనకాల మనం చేయగలగడానికి. కాబట్టి ఇప్పటి వరకు నేను ఇక్కడ దాకా రావడానికి సహాయపడిన దాతలందరికీ కృతజ్ఞతలు. ఈ వేదికలో ఇంత చక్కటి అవకాశం నాకు కల్పించినందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. మన వాళ్ళలో మరి మేడం గారి మాట నేను అనలేను, కానీ ఇంతమందికి వికలాంగులకి పెళ్లిళ్ళు చేసినటువంటి మన నాగశ్రీ గారికి మన సంఘం తరఫున మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు దాకా మనం 25 సంవత్సరాల నుంచి నేను సంఘంలో ఉన్నాను, కానీ నా దృష్టికి ఈరోజే వచ్చింది. ఒక మేడం గారు కూడా బాగా ఫీల్ అవుతున్నారు, సార్ నన్ను ఎప్పుడూ గుర్తించలేదని. వాస్తవంగా మా దృష్టికి రావటం ఇవ్వాలి. నేను ఎమ్మటే స్పందించి మేడం గారిని పిలిచి మరి ఈ స్టేజ్ మీద మన తగిన సత్కారం, మన అమ్మాయికి సత్కారం చేసి మరి మేడం గారిని సంతృప్తి పరిచామని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ మేడం వచ్చినందుకు.